నిన్న సండే కదా ఏం చేసినామని అంటే నిన్న ల్యాప్టాప్ రిపేర్ ఉందని భువనగిరి నుంచి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వరకు వెళ్ళి ఆ ల్యాప్టాప్ తీసుకొని రిపేర్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన బైక్లో పోయినా బైక్లో వచ్చిన మొత్తం 4 hours కంటిన్యూగా జర్నీలోనే ఉంది. నేను బైక్లోనే పోతున్నా హైదరాబాద్కి. నేను ఒక్కదాన్నే కదా నాకేం స్టంట్ చేయాల్సిందే మరి తప్ప నాకు పనులు ఉన్నాయి కాబట్టి మెయింటైన్ చేసుకోవాలి, నా వర్క్స్ చేసుకోవాలి కాబట్టి నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఆ బస్సులు ఎక్కి దిగి ఆ బస్సులో అవన్నీ చేసిన లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అంతా నేను బస్సులో జర్నీ చేశాను కానీ నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. స్టాండింగ్ చేయాలి, వెయిటింగ్ చేయాలి, బస్ కోసం చాలాసేపు వెయిట్ చేయాలి. నేను ఉండేది రూరల్ ఏరియా వంగపల్లి అని, భువనగిరి దాటుకొని ఒక 12 kilometers ఫార్ అవే ఉంటుంది. అయితే అక్కడికి వంగపల్లికి బస్సులు ఆగు, అవి రిక్వెస్ట్ స్టాప్ మీదనే ఆగుతాయి. మా కాలేజ్ వచ్చి హైవే మీద ఉంటుంది, అందుకోసమే వాళ్ళు ఆపరు, చాలా సతాయిస్తారు కండక్టర్స్ డ్రైవర్స్. అయితే ఇంకా ఎందుకు అని నేను ఇంకా బైక్లోనే వచ్చేస్తాను. వెయిటింగ్ ఉండదు, ప్లస్ చిన్నగా సైడ్కి వచ్చేస్తూ ఉంటే టెన్షన్ ఫ్రీగానే పోయి రావచ్చు. మార్నింగ్ కొంచెం ఎర్లీగా 6 o'clock అట్లా వెళ్ళాను అనుకో, సన్ రాకముందే 8 వరకు హైదరాబాద్లో ఉంటాను. కొంచెం ఈవినింగ్ 3కి 4కి స్టార్ట్ అయితే 6, 7 కంటే ఇంటికి ఇక్కడికి వచ్చేస్తే డ్యూటీ దగ్గర. ఇట్లా మెయింటైన్ చేస్తున్నా.